ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ అంటేనే ఇవ్వటం, క్షమించటం, ప్రేమ. ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్, ఫర్ గివింగ్ అండ్ లవ్. దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి తన ఈ లోకానికి కుమారునిగా వచ్చి నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు శాపాల కొరకు ఆయన సిలువలో మన కొరకు మరణించి తిరిగి లేచాడు, తిరిగి రానై ఉన్నాడు. తిరిగి మనం ఇతరులను ప్రేమించి ఆయన్ని గణపరుద్దాం. మనల్ని బాధించిన, మనల్ని ద్రోహం చేసిన, మనకి మోసం చేసిన, మనల్ని నిందితులుగా చేసిన ప్రతి ఒక్కరిని కొరకు మనం క్షమిద్దాం, ప్రేమిద్దాం, ప్రార్థిద్దాం. ఐ రిపీట్, ప్రార్థిద్దాం, క్షమిద్దాం. తీసుకుందామని నేను అనట్లేదు. ఖచ్చితంగా 2024లో మనం కార్చిన ప్రతి కన్నీటికి, ప్రతి శ్రమలకి 2025లో ఆయన వాటిని ఫలభరితమైన విత్తనాలుగా వాడబోతున్నాడు. అంతా అయిపోయిందనుకోకు, నా వాగ్దానం ఇంకా మిగిలే ఉంది. ఆ వాగ్దానం తీరబోతుంది. దేవుడు నీ హృదయంని, నా హృదయంని గొప్ప సంతోషంతో, మహా ఆనందంతో నింపబోతున్నాడు. ఈ సంవత్సరాన్ని మనం గొప్ప సమాధానంతో, విజయంతో ముగించబోతున్నాం. ఇట్టి తలంపుతో